ఇక్కడ సింబల్ చూపించట్లేదమ్మా. రికార్డ్ ఇప్పుడు అవుతుంది. ఆన్ అయింది. అవునవును. హెల్ప్ అంటే ఏంటి దగ్గర ఉన్నారమ్మా? అదే అదే అంటే నేను మళ్ళీ ఇదే ఒకే దాంట్లో ఇన్ని తీయవలసి వస్తోంది గనక ట్యాబ్ రికార్డ్ అదే చార్జ్ అయ్యేటట్టు చేయాలి. క్లోజ్ అయిపోయింది. ఇంకా అంటే మొత్తం ఆ కామెంటరీస్ ఇన్ లివింగ్ కూడా ఎక్కడో ఇది వచ్చింది వచ్చింది. ఆ, అందుకని మనం జనరల్ గా ఉన్నవన్నీ పక్కన పెట్టేద్దాం. 10 minutes లో అవుతుందని వచ్చింది. కన్సిడర్ వాట్ గైడెన్స్ ఆర్ హెల్ప్ మీన్స్ అంటే మీరేమో ఒక అంటే ఆ ఒక డాక్టర్ దగ్గరికి జబ్బు కోసం వెళ్తాం, ఇది హ్యాపీగా ఉండడం కోసం అని ఎవరు ఆధ్యాత్మికమైన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు. అయితే ఏదైనా ఆ, మనం ఏదో ఒక జీవిత విధానాన్ని ఒక జ్ఞాని దగ్గర నుంచి పొందాలనుకుంటాం. జ్ఞానాన్ని, ఇన్ఫర్మేషన్ ని బాగా తెలుసున్న వాడి దగ్గర నుంచి అది మనకు సహాయం చేస్తుంది. మనం కోరుకున్నది పొందడానికి, ఆ పవిత్రమైనది, ఆ లోతైనది పొందడానికని. ఎన్నో విషయాలు నేను ప్రయత్నించిన తర్వాత వీ థింక్ ఆఫ్ ట్రూత్, మనం సత్యం కోసం ప్రయత్నిస్తున్నాం. అదే గొప్పదని, అదే మనకి ఫైనల్ శాంతిని, ఆనందాన్ని ఇస్తుందని మనమేమో దాన్ని పొందాలనుకుంటున్నాం. అందుకే మనం ఏంటంటే మనం కోరుతున్న దానికోసమే చూస్తాం. కానీ కోరిక ఎప్పుడు కూడా మనకి సత్యాన్ని ఇవ్వగలదా? కోరిక అన్నది దేనికోసమైనా గొప్పది కోరినా తక్కువది కోరినా ఇది భ్రాంతే కదా, భ్రాంతిని తెస్తుంది. డిజైర్ పనిచేస్తూ ఉంటుంది, అథారిటీని అది తయారు చేస్తుంది, ఇమిటేషను, భయం. ఇదే సైకలాజికల్ ప్రాసెస్. ఇది సహాయము లేక సెల్ఫ్ డిసెప్షనా, ఆత్మవంచన లేక ఇది సహాయమా అన్నారు. వసంత గారు ఇది అయిపోయింది కదండి? నాకైతే అలాగే ఉంది. ఆ రోజు రమణ రాలేదేమో. లేదమ్మా, విన్నట్టు నాకు అనిపించింది. అనిపించట్లేదా? అంటే ఇది గైడెన్స్ అవ్వలేదమ్మా. అవసరమా అని. ఐఎమ్ లేదు. హ్యావింగ్ ద గ్రేటెస్ట్ డిఫికల్టీ. ఆ మీరు ఏం చెప్తున్నారో అది అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది. కారణం నాకు తెలుస్తోంది, దాని గొప్ప, మీరు చెప్పేదాని ప్రాముఖ్యత తెలుస్తోంది. మీరు మాకు సహాయం చేస్తున్నారు, నేను దాన్ని ఎలా కాదనగలను? ఎవరైనా మీకు సహాయం చేశారనుకోండి, మీరు వాళ్ళని మీ అథారిటీగా చేసుకుంటే మీరేం చేస్తున్నారంటే ఇతరమైన సహాయాలు ఏవి లేకుండా చేసుకుంటున్నారు. ఆయన వైపు నుంచి రాదు, ఇంకా ఎక్కడి నుంచి కూడా రాదు. ఈ హెల్ప్ అన్నవి డస్ నాట్ హెల్ప్ లై అబౌట్ యు, అన్ని వైపుల నుంచి రావట్లేదా? మీరు ఓన్లీ ఒక డైరెక్షన్ లోనే ఎందుకు చూస్తారు? మీరు అంత పరివేష్టితంగా బంధించబడి ఉంటే ఎవరైనా మిమ్మల్ని చేరుకోగలరా? మీరు ఓపెన్ గా ఉంటే అనంతమైన సహాయం అన్ని వైపుల నుంచి వస్తుంది. ఒక పక్షి పాట నుంచి, లేకపోతే మానవుడి యొక్క పిలుపు నుంచి, అలాగే ఒక గడ్డి పోచ నుంచి, ఆ స్వర్గాల నుంచి మీకు సహాయం వస్తుంది. ఈ విషము లేకపోతే ఈ వినాశనం అంటే ఇది కరప్షన్ అంటే ఈ చెడు విషయం అంటే గురువు ఎవరినో ఫాలో అవ్వాలని మీరు ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని మీరు అథారిటీగా చేసుకుంటే, ఒక గైడ్గా, ఒక రక్షకుడుగా అప్పుడే మొదలవుతుంది. అంటే నాకు అవగాహన అయిందని నేను అనుకుంటున్నాను. కానీ నా కష్టం ఏమిటంటే నేను ఎప్పుడు కూడా ఒక ఫాలోయర్ గానే ఉన్నాను, ఒక అన్వేషకుడుగా, ఒక గైడెన్స్ కోసం చాలా సంవత్సరాలే. మీరు ఇలా చూపించినప్పుడు ఆ దాని లోపల గుర్తింపు ప్రాముఖ్యత నాకు అర్థం అవుతుంది. ఫాలోయింగ్ అన్నది, నేను ఇంటెలెక్చువల్ గా మిమ్మల్ని ఒప్పుకుంటున్నాను,
కానీ నాలో ఒక భాగం ఉంది, అది తిరగబడుతోంది. ఇప్పుడు నేను ఈ రెండిటిని ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవడం? అంతర్గతమైన వ్యతిరేకత. అందుకని నేను ఈ విషయం ఫాలో అవ్వలేకపోతున్నాను. రెండు వ్యతిరేకమైన కోరికలు లేక ప్రేరణలు మనం సమన్వయం చేయలేం, రెండింటిని ఇంటిగ్రేట్ చేయలేం. మీరు ఎప్పుడైతే ఒక థర్డ్ ఎలిమెంట్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తే అదేంటంటే ఇంటిగ్రేషన్ కోసం అనే కోరిక. మీరు దాన్ని ఇప్పుడు అదొకటి మీరు ఇంట్రడ్యూస్ చేశారు, అది ఇంకా క్లిష్టం చేస్తోంది. దాన్ని మీరు పరిష్కరించలేరు. మీరు ఎప్పుడైతే ఈ మొత్తం దీని గుర్తింపు అంతటిని ఆ, చూస్తారో, లేకపోతే హెల్ప్ అన్న దాని యొక్క సహాయం అడగడం, అథారిటీని ఫాలో అవ్వడం, అథారిటీ ఇంకొకరిది అవ్వచ్చు, లేకపోతే మీరే ఏర్పరచుకున్న విధానం అవ్వచ్చు. అప్పుడు ఆ దానంతటిని అవగాహన చేసుకుంటే అప్పుడు మీరు ఫాలో అవ్వడం ఆపేస్తారు. ఇక్కడితో చాప్టర్ అయిపోయింది. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, అప్పుడు మనం డిస్కషన్ బాగా అవుతుంది. చెప్తారా ఎవరైనా? అంటే అమ్మా, హెల్ప్ అనే దానికోసం చెప్పారు కదా లాస్ట్ లో, అది రెండు సంఘర్షణలు తీసుకుందండి అని చెప్పి అడిగారు కదా, అక్కడ నాకు అర్థం అవ్వలేదు మీకు అది. కొంచెం గట్టిగా చెప్పాలి, నాకు అర్థం కావట్లేదు. ఏమన్నారు? అక్కడ అక్కడ హెల్ప్ అనే దానికోసం ఆయన అడిగారు కదా లాస్ట్ లో, ఆ ఆ రెండు భయపడడం కోసం సంఘర్షణలు కాదు. మీరు జరుగుతున్నాయి కదండి, కాదు, టాపిక్ దానికోసం ఎలా ఏంటంటే రమణ, టాపిక్ ఏంటంటే అథారిటీ ఎవరినో హెల్ప్. ఒక గురువుగా తీసుకుని పాటించడంలో ఏమి నష్టాలు వస్తున్నాయి చెప్పండి. అయితే డౌట్ అడుగుతున్నారా? డౌట్ అడిగితే అడగండి. డౌట్ అడుగుతున్నానమ్మా. అడగండి. డౌటే అడుగుతున్నాను. అంటే ఉమ్. ఆయన అడుగుతున్నారు కదా, హెల్ప్ అనేది అలా చేస్తూ ఉన్న సందర్భంలో ఆ రెండింటిని ఎలా అర్థం చేసుకోవాలన్నారు కదా, అక్కడ ఆ పార్ట్ సరిగ్గా అర్థం అవ్వలేదమ్మా నాకు. అంటే హెల్ప్ వల్ల ఏమి నష్టం అనా? కాదు, మీకు ఏది అర్థం కాలేదు? హెల్ప్ వల్ల ఏమిటి నష్టం అంటే, హెల్ప్ అనేది ఏదో రకంగా ఇప్పుడు డాక్టర్ ఒక రకమైన హెల్ప్ చేస్తాడు, సైంటిస్ట్ ఒక రకంగా హెల్ప్ చేస్తున్నాడు, టీచర్ అంటే ఆ ఆ రకంగా హెల్ప్ చేస్తుంది. మరి దీనికి దేన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, హెల్ప్ అనేది ఎందుకు ఇదవుతుంది అని చెప్పేసి అన్నారు కదా లాస్ట్ లో ఆయన. ఉమ్, ఉమ్. అంటే ఇక్కడ ఏంటంటున్నారంటే మనం ఎప్పుడైతే అది ఎవరి నుంచో సహాయం ఆశిస్తున్నాం అనుకోండి, ఒక్కరి నుంచే మిగతా ఎవరిని అవునవును. మన దారులు మూసేస్తున్నాం. అంటే మనకు అన్ని వైపుల నుంచి సహాయం అవునమ్మా. అందుతోంది. పూర్తిగా వినండి. ఒక గడ్డిపోచ ఉం. నుంచి ప్రకృతి అన్ని వైపుల నుంచి మనకు సహాయం అందుతున్నా మనం మూసేసుకుంటున్నాం ద్వారాలు. ఒక్క ద్వారం తెరుస్తున్నాం. అన్ని వైపులా మూసేసుకోవడం వల్ల ఈ ఒక ద్వారం నుంచి కూడా సంపూర్ణంగా మనం తీసుకోలేకపోతున్నాం. మనకి సహాయం అన్ని వైపులా అందుతోంది. ఆయన మీరే నాకు అంటే మీరు నేను చెప్పిన దాన్ని విన్నట్టుగా ఇతరులు చెప్పిన దాన్ని విన్నట్టంలే. అవును, మీరు చెప్పిన దాంట్లో మాకు సారం ఉందంటున్నారు. అంటే అప్పుడు అతను అది ఏమంటున్నారంటే మీరు అవును. ఎప్పుడైతే అథారిటీని పాటిస్తున్నారో అనుకరణ, మీరు అనుకున్న పద్ధతి ప్రకారం అవ్వచ్చు, ఎవరో చెప్పిన పద్ధతి ప్రకారం అనుకరణలో డల్ అయిపోతుంది మనస్సు. అర్థమైందా? అందుకని అర్థమైందమ్మా, అర్థమైంది. మీరు అనుకరణ అనుకరించడం, చేయడం. ఎప్పుడు మీరు క్లోజ్ అయిపోతున్నారు మనస్సుతో. వచ్చిన అన్ని వైపుల నుంచి వచ్చిన సహాయాన్ని పొందకుండా అయిపోతున్నారు. అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు ఆ, ఏ, ఇలా ఉన్నవాళ్ళు ఎక్కడ ఏది పొందరు. వాళ్ళు అన్నింటినీ క్లోజ్ చేసేసుకుంటారు. సహాయం అన్ని వైపుల నుంచి వస్తుంది, కానీ ఆ సహాయాన్ని తీసుకోరు. గుర్తించే సామర్థ్యం లేదు, చూడట్లేదు అసలు క్లోజ్ దాన్ని. చేసేసుకుంటున్నారు. ద్వారాలన్నీ క్లోజ్ చేసి ఒక్కరిని వింటారు. ఆ ఒక్కరిని కూడా వాళ్ళు పూర్తిగా ఆ, తీసుకోలేరు సహాయం. ఓకే ఓకే.
మనకి అన్ని అర్థమైంది. వైపుల నుంచి సహాయం వస్తూ ఉంటుంది. మనం ఓపెన్ గా ఉంటే, తెలుసుకోవాలన్న తపన ఉంటే అన్ని వైపుల నుంచి వస్తుంది. అది లేని వాళ్ళకి ఎక్కడ ఎన్ని ఉన్నా అవునవును. వాళ్ళు అసలు ఎక్కడా అందుకోరు. అవునవును. అదే ఆయన అంటున్నారు కదా, మీ దగ్గర విన్నప్పుడు మాకు బాగానే ఉంటుంది, కానీ ఇతరులు కాదు, దానికి వినేటప్పుడు కూడా ఆయన ఏం మేము చెప్పారు, ఇక్కడ తీసుకోలేకపోతున్నాం మీరేం అని. పొందటం లేదని చెప్తున్నారు. ఎందుకంటే అన్ని క్లోజ్ చేసేసుకున్నప్పుడు ఆ వన్ సోర్స్ కూడా మీరేమీ పొందలేరు అందులోంచి. అవును. అవునండి. సహాయం అన్నది ఒక్క వైపు నుంచే వస్తుందా? అన్ని వైపుల నుంచి. అంటే ఒక గడ్డిపోచ. అందుకే దత్తాత్రేయుల వారికి 24 గురువులు. అందరూ ఆయనకి ఒక చీమ కూడా గురువే. మనం ఏం చేస్తున్నాం, అన్ని క్లోజ్ చేసేస్తాం. అర్థమైందా ఇప్పుడు? అవునండి.